నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. నేడు అంతర్జాతీయ ఫాదర్స్ డే. నాన్న, ఈ పిలిపే ఒక ధైర్యం. ఈ రెండు పదాల్లోనే ఎంతో భరోసా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి మొదటి హీరో నాన్నే. సమస్య వస్తే నాన్న ఉంటాడు, నాన్నే అన్నీ చూసుకుంటాడు. మాటలో చెప్పలేనిది నాన్న ప్రేమ, అలాగే వెలకట్లేనిది కూడా నాన్న త్యాగం. పిల్లల భవిష్యత్తు నాన్న కష్టంలోనే ఉంటుంది. నాన్నే ధైర్యం, నాన్నే గమ్యం. అనురాగానికి రూపం నాన్న. మొత్తానికి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా అందరికి కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చర్చా కార్యక్రమంలోకి వెళ్దాం. చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు నాన్న వెనుకబడ్డాడు పుస్తక రచయిత ప్రకాష్ నాయుడు గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సురేష్ నాయుడు గారు, నమస్తే. నమస్తే అండి. మీకు కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఏంటి అంటే, నానే ఒక ధైర్యం, ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. తల్లి నవమాసాలు మోసి పిల్లల్ని కంటే ఆ కుటుంబానికి భరోసా, అన్నీ తానే అయి ఒక కుటుంబానికి రక్షణగా ఉంటారు. ఈరోజు అంతర్జాతీయ ఫాదర్స్ డే దినోత్సవం సందర్భంగా తండ్రి యొక్క ప్రాముఖ్యత ఏంటి, తండ్రి యొక్క అంటే కుటుంబానికి ఏ విధంగా ఆయన యొక్క సేవలు, ముఖ్యంగా ఆ పిల్లలు తీర్చిదిద్దటంలో నాన్న యొక్క పాత్రనే మనం ప్రధానంగా చర్చిద్దాం. ప్రకాష్ నాయుడు గారు, ఏంటి అంటే మీ యొక్క చిన్నతనంలో మీరు ఒక పుస్తకాన్ని కూడా రచించారు, నాన్న ఎందుకు వెనకబడ్డాడు పుస్తకం. అది సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయింది. దీని వెనుకున్నటువంటి మీ యొక్క ఉద్దేశం ఏంటి? సార్, ముందుగా అందరికీ నమస్తే. మన ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు అండి. ఎప్పుడైనా ఈ నాన్న ఎందుకో వెనకబడ్డాడు అనేది మా నాన్నగారితో గొడవ అయిన తర్వాత రాసిన కవిత సార్ ఇది. యాక్చువల్గా నేను మూవీ ఫీల్డ్లో రైటర్గా, డైరెక్టర్గా ట్రయల్స్లో ఉన్నాను. ఈ టైంలో ఇంకా ఎన్ని రోజులు రా, ఇంకా ఎలాగా ఏంటి అందరూ అడుగుతున్నారు అని చెప్పి నాన్నగారు అడిగినప్పుడు టైం పడుతుందన్న కొంచెం, బట్ నాకు ఆ ఓపిక ఉంది, నేను ఖచ్చితంగా సాధిస్తానని చెప్పాను. అయితే కొత్తపల్లి సుబ్బారాయుడు గారు అని చెప్పేసి ఆయన మాజీ పవర్ మినిస్టర్ చేశారండి టీడీపీలో. ఆయన మావయ్య అవుతారనమాట. ఆయనకి చెప్పి ఏదో చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తానంటే, అలా వద్దునన్న, నాకు ఇష్టం లేదు, నాకు నేనుగానే ఓన్గానే పైకి వస్తాను అని చెప్పాను. దాని మీద ఒక గొడవ అయింది. ఆ గొడవలో అంటే ఉన్నప్పుడు అడిగితే తప్పేంటి అనే ఇదిలో నాన్నగారి వెర్షన్ ఉంది. బట్ నాకు ఎందుకో అది ఇష్టం లేదు. అడిగితే చేయొచ్చు మేబీ, కానీ నాకు ఇష్టం లేదు. అలా ఆ గొడవ అయింది. ఇంకా ఎన్ని రోజులు, ఎప్పుడు పైకి వస్తావు ఏంటి, ఈ ఇదిలో నేను ఖచ్చితంగా పైకి వస్తానని చెప్పాను. ఆ గొడవతోటి నేను ఇల్లు వదిలేసి వెంటనే హైదరాబాద్ వచ్చేసాను. వచ్చిన తర్వాత ఒక మూవీకి జాయిన్ అయ్యి నెమ్మదిగా ఆ కోపం తగ్గిన తర్వాత అమ్మ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి ఎలా ఉన్నావు అని అడిగాను. అమ్మవారికి అడిగాను తప్ప నాన్నగారి గురించి నేనేం అడగలేదు. తర్వాత ఆలోచించాను, నాన్నకే నాకు గొడవ అయింది కాబట్టి ఇప్పుడు నాన్న గురించి అడగలేదు. అంతకుముందు ఎప్పుడైనా అమ్మ ఫోన్ చేసినప్పుడు ఎప్పుడన్నా నాన్న గురించి అడిగానా అని ఆలోచించినప్పుడు నేను ఎప్పుడు నాన్నగారి గురించి అడగలేదు. గొడవ అయ్యింది కాబట్టి అడగపోవడం కాదు, గొడవ లేనప్పుడు కూడా నేను ఎప్పుడు నాన్నగారి గురించి అమ్మని అడగలేదు. నా అమ్మ నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు తప్ప నాన్న ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని ఎప్పుడూ అడగలేదు. అది గుర్తొచ్చినప్పుడు వెంటనే అనిపించింది, నిజంగా నా నాన్న ఎందుకో వెనకబడ్డాడు కదా అని ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ రావడమే నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని రాసి ఆ కవిత రాయడం జరిగింది సార్. ప్రకాష్ నాయుడు గారు, అంటే ఇది నానెందుకో వెనకబడ్డాడు ఈ యొక్క రచయిత అయితే మాత్రం కవిత మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. నటుడు కూడా ముఖ్యంగా, అంటే పేరు కూడా చెప్తున్నాను, తనికెళ్ళ భరణి గారు ఈ యొక్క కవితను వినిపించి చాలా క్లుప్తంగా చెప్పారు. చాలామంది కన్నీటి పర్యాంతం కూడా అయినటువంటి సందర్భం చూడవచ్చు. అంటే దీని వెనక ఏంటి, అంటే ఏముంది, ఏ కష్టాన్ని మీరు చూశారు? యాక్చువల్గా ప్రతి తండ్రి కష్టపడతాడు సార్, కానీ చెప్పుకోడు. అంటే మనకి అమ్మ చేసే పని మన కళ్ళ ముందు కనబడుతుంది. అమ్మ మన బట్టలు ఉతుకుతారు, గిన్నెలు కడుగుతారు, మన కోసం అన్నం వండుతారు, పెడతారు. ఇవన్నీ అంటే అమ్మ కష్టం మన కళ్ళ ముందు కనబడుతుంది. కానీ నాన్న మనం పొద్దున్న పడుకున్నప్పుడు బయటకు వెళ్ళిపోతాడు, పొద్దున్న లేచేటప్పుడు బయటకు వెళ్ళిపోతాడు, రాత్రి పడుకున్న తర్వాత ఎప్పుడో వస్తాడు. నాన్న చేసే కష్టం ఎవరికి తెలియదు. ఇంట్లో అన్నీ ఉన్నాయి, అమ్మ మనకు అన్నీ చేసి పెడుతుంది అనుకుంటాం, కానీ అన్నిటికీ కారణం నాన్న అన్న సంగతే మన కళ్ళ ముందు జరగదు కాబట్టి మనం అంతగా గుర్తించం నాన్నని. అందుకనే ఇప్పుడు వెన్నెముక మనం నడుస్తున్నాం, లేచి తిరుగుతున్నాం అంటే వెన్నెముక మనకి దన్నుగా ఉండబట్టి. కానీ వెన్నెముకను మనం చూడగలుగుతామా? దాని గురించి అసలు ఏ రోజైనా మనం మాట్లాడుకుంటామా? ఒకసారైనా దాన్ని తలుచుకుంటామా? నాన్నని కూడా అంతే. అదే మెయిన్ రీజన్ అనమాట. నాకు అలా అనిపించింది. నాన్న పడే కష్టాన్ని ఎందుకు గుర్తించమంటే, ఆయన కష్టాన్ని మనం చూడం. ఆయన కష్టాన్ని మనకి కనిపించినా కూడా ఆయన ఎప్పుడు కన్నీళ్ళు పెట్టుకోడు, ఎప్పుడు అధైర్యంగా మాట్లాడు, అధైర్యంగా మాట్లాడకుండా, కన్నీళ్ళు పెట్టుకోకుండా పిల్లల కోసం ఎంత కష్టమైనా పడతాడు. పిల్లలను పైకి తీసుకురావడం కోసం, పిల్లలు బాగుండడం కోసం తన కష్టం ఎంతైనా పడతాడు, కానీ ఎప్పుడూ చెప్పడు. అందుకే మనం ఆయన గుర్తించం.
రైట్. ప్రకాష్ నాయుడు గారు, అంటే తండ్రి ఈరోజు అంటే ఉన్నత శిఖరాలకి తన కుటుంబం అంటే పిల్లలు ఎదగాలని చెప్పేసి చాలా తాపత్రయపడుతూ ఉంటారు. దానికోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. ఆయన జీవితంలో ఎన్నో అనుభవాలు అవ్వచ్చు, లేకపోతే లోటుపాట్లు ఎన్నో ఉంటూ ఉంటాయి. కానీ దానికి తన పిల్లలు ఎక్కువగా అంటే చదువులో అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగం విషయంలో అవ్వచ్చు, ఒక మంచి స్కూల్లో జాయిన్ చేపియాలా, ఆ స్కూల్లో ఉన్నత చదువుల్ని చదివించాలనే విధంగా ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు. కానీ నేడున్నటువంటి ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఒక తండ్రి పాత్ర ఏ విధంగా ఉంటుందంటే ఎలాంటి సమాధానం చెప్తారు సార్? ఆధునిక కాలంలో ఇప్పటికీ అప్పటికి అంటే 80స్కి ఇప్పటికి ఉన్న తేడా అడుగుతున్నారా మీరు? అవునా? తప్పకుండా సార్. అప్పటికి ఇప్పటికి తండ్రి పాత్ర చాలా పెరిగింది, తండ్రి బాధ్యత కూడా చాలా పెరిగింది. అప్పుడు స్కూల్ ఫీజులు అంటే చాలా తక్కువ, మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్లోనే అందరూ వెళ్ళేవారు. కాన్వెంట్లు చాలా తక్కువ. అప్పుడు 90s వచ్చేటప్పటికి ఈ కాన్వెంట్లు అవి వచ్చాయి. అప్పుడు నెలకు ఒక 30 రూపాయలు 40 రూపాయలు కడితే స్కూల్కి ఒక పిల్లలకి, ఈరోజు సంవత్సరానికి 1,50,000 2 లక్షలు ఎల్కేజీ యూకేజీకి. అప్పుడు 10th ఇంటర్ డిగ్రీ అయిపోయేటప్పటికి కూడా కనీసం ఒక 50,000 అయ్యేది కాదు పిల్లల చదువులకి. కానీ ఈరోజు ఎల్కేజీకే 1,50,000 సంవత్సరానికి 2 లక్షలు కడుతున్నారు. అంటే అప్పటికంటే ఇప్పుడు తండ్రి బాధ్యత ఇంకా పెరిగింది, తండ్రి ఖర్చులు పెరిగినాయి, తండ్రి శ్రమ కూడా పెరిగింది. ప్రకాష్ నాయుడు గారు, అంటే ఒక విధంగా చెప్పాలంటే తండ్రి ఒక యంత్రంలాగా పనిచేస్తుంటారు. కుటుంబానికి అవ్వచ్చు, లేకపోతే తను సంపాదిస్తూనే కుటుంబానికి అండదండలుగా ఉంటారు. కుటుంబాన్ని ఒక ఉన్నత శిఖరానికి చేర్చడంలో అవ్వచ్చు, లేకపోతే పిల్లల చదువులు అవ్వచ్చు, పెళ్ళిళ్ళ వరకు కూడా నానే కష్టపడతాడు, నానే ఒక అండగా ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో నాన్న ఏ విషయాన్నైనా సరే నాన్నతో షేర్ చేసుకోవాలనేటువంటి భావన ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నటువంటిది. ఈ యొక్క సిచ్యువేషన్ ఏ విధంగా చూడొచ్చు అంట? ఖచ్చితంగా సార్, మీరు అన్నట్టు చాలా మంచి ఇది. అంటే పూర్వం భయపడేవారు, ఏ విషయం చెప్పాలన్నా తండ్రితో భయం ఉండేది, ఏ విషయం షేర్ చేసుకునే వాళ్ళు కాదు, దూరంగానే ఉండేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ఫాదర్స్ అంతా కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు. పిల్లల కష్ట సుఖాల్లో ఏంటి అంటే ముందు నుంచి తెలుసుకోవడం, వాళ్ళకి ఏమన్నా కావాలితే ముందే చెప్పడం కానీ ఇలా చాలా బాగుంటున్నారు. అప్పటికంటే ఇప్పుడు రిలేషన్ అనేది పిల్లలకి తండ్రికి మధ్య చాలా బాగుంటుంది. చాలా ఆనందించదగ్గ విషయం. ఇప్పుడు అంటే అప్పటికంటే ఇప్పుడు చాలా మెరుగుపడిందని చెప్పొచ్చు పిల్లలకి తండ్రికి మధ్య ఉన్న బంధం. రైట్. అంటే బాండింగ్ పిల్లలు అంటే చాలామంది కూడా అంటే గృహిణులు వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటూ ఉంటారు. ముఖ్యంగా తల్లి ఉద్యోగానికి వెళ్ళినా సరే తండ్రి వాళ్ళ యొక్క ఆలనా పాలన చూస్తూ ఉంటారు. మరోపక్క ఉద్యోగంలో కూడా ఎన్నో అంటే అక్కడ ఉన్నటువంటి స్ట్రెస్ను ఫేస్ చేస్తూ పిల్లల యొక్క బాగోగులు కూడా ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకుంటూ ఉంటారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ కుటుంబంపై ఉన్నటువంటి మమకారం అనుకోవచ్చా, లేకపోతే పిల్లలపై అంటే ఒక వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో నాన్న అనే పాత్రను పోషిస్తున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా సార్. ఎందుకంటే నాన్న అనేవాడు పైకి గంభీరంగా చాలా ధైర్యంగా కనబడతాడు, కానీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళకి కరెక్ట్గా అన్నీ మనం ఇస్తున్నామా లేదా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా లోటు ఉందా, ఇదంతా తెలుసుకోవడానికి తను చాలా కష్టపడతాడండి. కష్టపడి పిల్లలు అంతేకాదు, రాత్రిపూట పడుకున్న తర్వాత మా నాన్నగారు కూడా మేము పడుకున్న తర్వాత వచ్చి లైట్ వేసి గదిలోకి తలుపులు తీసి ఎలా ఉన్నారో, పడుకున్నారా లేదా అని చెప్పి కూడా జాగ్రత్తగా పడుకున్నారా లేదా, జాగ్రత్తగా ఉన్నారా లేదా అని కూడా చూసి వెళ్ళేవారు. ఇది ఖచ్చితంగా తండ్రికి ఉంటుంది సార్. చాలా కష్టం. ఎందుకంటే ఈరోజు తండ్రి ఏమిస్తున్నాడంటే మనల్ని చదివించడానికే కాదు, ఆస్తులు ఇస్తున్నాడు, లేకపోతే ఇంకోటి మన కోసం రేపటి కోసం కూడా మనకి దాచిపెడుతున్నాడు. అంటే ఎంత కష్టపడాలి సార్ ఈరోజు మనం గడవడానికి, మనం ఈరోజు సంపాదించుకోవడానికి ఇప్పుడున్న జనరేషన్ చాలా కష్టాలు పడుతున్నారు. అలాంటిది అప్పట్లో 5 పిల్లలు 10 మంది పిల్లలు ఉంటే ఆ పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసి అందరికీ కూడా పొలాలు ఇచ్చి, స్థలాలు ఇచ్చి, వాళ్ళకి ఇల్లులు కట్టించి ఇచ్చి, ఇలా ఎంత కష్టం ఉంటుంది. తండ్రి కష్టం అనేది మామూలు విషయం కాదు సార్. అతనికి చాలా బాధ ఉంటుంది, బట్ ఎవరితో చెప్పుకోరు. కానీ కుటుంబం కోసం ఖచ్చితంగా చాలా ఎక్కువ కష్టపడేది తండ్రి. రైట్. ప్రకాష్ నాయుడు గారు, ఈరోజు అంతర్జాతీయ ఫాదర్స్ డే సందర్భంగా సభలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోపక్క తండ్రి పాత్రపై రకరకాల అంశాలు అయితే మాత్రం తెరపైకి వస్తున్నాయి. ఇదే అంశాలపై మనకు జెమినీ సురేష్ గారు సినీ నటులు మనకు స్టూడియోలో ఉన్నారు. వారిని కూడా అడిగి
ఒక తండ్రి యొక్క పాత్ర ఏంటి, తండ్రి యొక్క గొప్పతనం ఏంటి తదితర అంశాల గురించి ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు నమస్తే. ఏంటంటే తండ్రి అంతర్జాతీయ ఫాదర్స్ దినోత్సవం సందర్భంగా చాలామంది కూడా వాళ్ళ తల్లిదండ్రులకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మీకు చిన్నటువంటి ఫాదర్తో ఉన్నటువంటి బాండింగ్ ఏ విధంగా ఉందనుకోవచ్చు? నాకు ఫాదర్తో బాండింగ్ లేదు. ఫాదర్ ప్రేమకి చాలా దూరంగా ఉన్నాను. ఆ మధురమైన జ్ఞాపకాలు నాకు అందుబాటులో లేవు. ఎందుకంటే నా చిన్నతనంలోనే మా నాన్నగారిని కోల్పోయాను నేను. నాకు అమ్మే నాన్న, నాన్నే అమ్మ. సో ఆ బాధ ఎప్పుడు నాకు గుండెల్లో ఉంటుందండి. నా చాలా చిన్నతనంలోనే నాన్న నాకు ఊహ తెలియని వయసులో నన్ను కాలం చేయటం వల్ల మా అమ్మాయి మమ్మల్ని తీసుకొచ్చి ఈరోజు ఇలా నిలబెట్టింది. ముఖ్యంగా ముందుగా ఈరోజు తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఒక తండ్రిగానే ఈరోజు ఈ ఫాదర్స్ డే కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా నా స్నేహితుడు ప్రకాష్ నాయుడు గారు రాసిన నాన్న ఎందుకో వెనకబడ్డాడు అనే నవలను నేను చదివి అందులో అంశాలు నా కళ్ళల్లో నీళ్లు తెప్పించిన తర్వాత ఒక తండ్రి పాత్రలో, ఒక తండ్రి స్థానంలో ఒక 12 సంవత్సరాల కొడుకుకి తండ్రిగా ఈరోజు మీ ముందు మీ టీవీ ఛానల్లో ప్రజలకు కనిపిస్తున్నాను. నాన్న గురించి చెప్పాలంటే నాకు అనుభూతులు చాలా ఉన్నాయి. నాన్నతో గడపాలనే ఆలోచనలు చాలా ఉన్నాయి. ఎన్నో కలలు వచ్చినాయి. కానీ నాకు నాన్న చెయ్యి పట్టుకుని నడిచే అవకాశం కానీ, నాన్న సైకిల్ తొక్కుతుంటే కూర్చునే అవకాశం కానీ, నాన్న బండి నడుపుతుంటే ఎదురుగుండా కూర్చుని ఆస్వాదించే సందర్భంగా నాకు దొరకలేదు. అందుకనే ఇప్పుడు నా కొడుకుని నేను నాన్నగారు అని పిలుస్తాను. ఇదే గ్రేట్. నేను ఆయనకి మా అబ్బాయి పేరు శ్రీ సాయి శశాంక్, కానీ నేను వాడిని ఎప్పుడు నాన్నగారని పిలుచుకుంటాను. ఎందుకంటే నేను పిలవలేకపోయాను కాబట్టి నా కొడుకుని అలా పిలుచుకుంటాను సార్. సురేష్ గారు, వెరీ బాధాకరమైన విషయం. ఒక సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. కానీ మీరు ఏవైతే కోల్పోయారో అది మీ యొక్క పిల్లలకి అదే యొక్క అప్పుడు మీరు చిన్నప్పుడు ఏదైతే కోల్పోయారో, తండ్రితో ఏ విధంగా ఉండాలి అనుకున్నదో అదే ఇప్పుడు పిల్లలతో కొనసాగిస్తున్నారు అనుకోవచ్చు. అవునండి, అదే. ఇప్పుడు నేను రీసెంట్గా ఆత్మకథ అనే ఒక సినిమాలో హీరోగా చేశాను. త్వరలో అది తెలుగు ప్రేక్షకులను అలరించిపోతుంది. ఆ సినిమాలో కూడా నేను ఫాదర్గానే నటించాను. నాకు వచ్చిన ఫస్ట్ హీరో అవకాశం ఫాదర్ క్యారెక్టరే. ఫాదరే నిజ జీవితంలో హీరో. అందుకని నేను చెప్పగానే ఆ క్యారెక్టర్ నచ్చి చేస్తున్నాను. అది క్యారెక్టర్ అని అన్నం. ఫాదర్ ఎప్పుడు హీరోనే. మన జీవితంలో మనకు కనిపించే తొలి హీరో ఫాదరే. నిజంగా అనిపిస్తుందండి, ఫాదర్ లేకపోతే మన దైనందిన జీవితంలో మన ఎదుగుదల, మన ప్రయత్నం, మన విజయం ఏమీ ఉండవండి. ఏదీ ఉండదు. ఫాదర్ అంటే బాధ్యత అనుకుంటాం, భరోసా అనుకుంటాం. కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనకు రోడ్ రోలర్ తెలుసు. ఫాదర్ నిజంగానే రోడ్ రోలర్ లాగా కష్టపడతాడు. రోడ్ రోలర్ అవసరం వచ్చినప్పుడు మాత్రమే వాడతాం, రోజు వాడం. ఎప్పుడో అవసరం వస్తుంది, దాన్ని తీస్తాం, దాంతో రోడ్లు వేసుకుంటాం, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టేస్తాం. అది అలా ఉంటుంది అంతే. ఫాదర్ కూడా అంతే. పాపం ఆయన అవసరానికే వాడతాం. కానీ ఫాదర్ మన నిత్య జీవితంలో ప్రతిరోజు, ప్రతి క్షణం మన క్షేమం కోరుకునే ఏకైక కనిపించే దైవం అని చెప్పొచ్చు ఫాదర్ని. అందుకనే ఫాదర్ ఎప్పుడూ అమ్మ 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 అంటాం. ఎందుకంటే అమ్మ రోజు అన్నం పెట్టాలా, అమ్మ వండాలా, అమ్మ మనకు తినిపించాలా, అమ్మ ఏం వండుతుందో, అమ్మ ఏం పెడుతుందని అమ్మతోనే ఉంటుంది ప్రయాణం. కానీ అమ్మ వండే వంట వెనకాల ఉన్నది కూడా ఫాదర్ అనే చాలామంది గుర్తించరు. మనం వేసుకునే బట్టలు, మనం తొక్కే వెహికల్, మనం వేసుకునే ఏ వస్తువులు వాడే అన్నిటికీ వెనకాల ఉన్నది ఫాదరేనండి. అందుకే నేను గర్వంగా చెప్తా, మా నాన్న నాకు 10 ఎకరాల పొలం ఇచ్చి, ఆయన ఎంత కష్టపడితే నాకు 10 ఎకరాల పొలం ఇచ్చాడు. ఏ రోజైనా ఎప్పుడైనా నేను నటుడిగా స్థిరపడ్డాను, సంతోషం. కానీ ఎప్పుడైనా మా నాన్న చేసిన వ్యవసాయం చేయాలని నాకు ఇష్టం. ఎందుకంటే నాకు ఆయనకు 10 ఎకరాల పొలం ఇచ్చాడు. ఆయన 10 ఎకరాలు ఇవ్వడానికి ఆయన ఎంత కష్టపడి ఉంటాడు, అది మాత్రమే ఆలోచిస్తాను. నాన్నలందరికీ ఎప్పుడు, మీరు నిజంగా చెప్తున్న అందరికీ ఈ మాట చెప్పాలని వచ్చిన ఈ జనరేషన్ యూత్కి నేను చెప్పే మాట ఒక్కటే. మీరు చాలామందిని హీరోలను చూస్తూ ఉంటారు, చాలామంది నటులను చూస్తూ ఉంటారు, మీరు ప్రేమించే వ్యక్తులను చూస్తూ ఉంటారు. కానీ ప్రతిరోజు మీరుగా ఉదయం లేచిన తర్వాత ఒక్కసారైనా నాన్నకి 2 చేతులు జోడించి నమస్కారం చేయండి. మీ విజయాన్ని ఎవ్వడూ ఆపలేడు. రైట్. ముఖ్యంగా సురేష్ గారు చెప్తున్నారంటే ప్రతి అంశం, మనం సాధించేటటువంటి ప్రతి విజయం, చేసే పనిలో ప్రతి పని వెనుక తండ్రి కంపల్సరీగా ఉంటాడు, తండ్రి యొక్క కృషి ఉంటుందని చెప్పేసి సురేష్ గారు చెప్తారు. ప్రకాష్ నాయుడు గారు, సార్, నాన్న ఎందుకో వెనకబడ్డాడు, ఈ యొక్క పుస్తకంలో ఇంకా ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి? తప్పకుండా చెప్తాను సార్. దీనికి ముందు ఒక విషయం చెప్పాలి. భరణి గారు నా కవిత రాసింది ఎవరని చెప్పి తెలుసుకునే క్రమంలో ఆయనకి నెంబర్ పంపించింది మా జెమినీ సురేష్ గారు. నాకు ఫస్ట్
ఫస్ట్ కాల్ చేసింది కూడా ఇండస్ట్రీ నుంచి జెమినీ సురేష్ గారు. ఈరోజు అనుకోకుండా ఆయన కూడా జాయిన్ అవ్వడం, ఆయనతో పాటు నేను ఇక్కడ ఉండడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ. నేను ఒక ఫిలిం షూటింగ్లో ఉన్నప్పుడు చాలామంది ఆర్టిస్టుల కాంబినేషన్లో రామోజీ ఫిలిం సిటీలో ఉన్నప్పుడు నాకు సెల్ ఫోన్ ద్వారా ఈ మెసేజ్ వచ్చింది, నాన్న ఎందుకో వెనకబడ్డాడని. ఫస్ట్ 10 ఏళ్ళు చదివే లోపే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నేను కూడా ఓ తండ్రినే కదా, నా బాధ్యత ఏంటి, నేనేం చేయాలి, ఎలా ముందుకు నడిపించాలి. నిజంగా మా నాన్న ఉండుంటే అనిపించింది. చాలామంది తండ్రుల ఆలోచనల్ని అద్భుతంగా అక్షర రూపంలో అందించారు. నాన్న ఎందుకు వెనకబడ్డాడు అనిపించింది. ఆ రోజు నేను సెట్లో ఉన్న నా తోటి ఆర్టిస్టులు అందరికీ చదివిస్తే అందరూ ఎవరు రాశారండి ఎంత బాగుందండి అని అనడం, నాకు వెంటనే దాన్ని ఎవరి ద్వారా నన్ను ఇది ముందు మార్కెట్లో అంటే ప్రపంచానికి తెలియాలి, మార్కెట్లోకి వెళ్ళాలని అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ డే షూటింగ్ తనికెళ్ళ భరణి గారితో ఉన్నప్పుడు నేను ఆయనతో మాట్లాడితే ఇలా ఒకటి ఉంది సార్ అని చెప్తే, ఆయన అసలు ఎవరు అక్షరాన్ని చదివినా గుండెల నిండా నింపుకుంటారు, అంత గొప్పగా రాశారు. నిజంగా ప్రకాష్ నాయుడు గారిని నేను అభినందించడానికే మనస్ఫూర్తిగా ఈరోజు స్టూడియోకి వచ్చానండి. చాలా కొద్ది మంది మాత్రమే మనసుని తట్టి అక్షరాలు రాయగలరు, మనస్సుని స్పందింపచేసి ఆలోచనలు తీసుకురాగలరు. అలాంటి పుస్తకం నాన్న ఎందుకు వెనకబడ్డాడు. ఆ రోజు తనికెళ్ళ భరణి గారు దాన్ని ప్రపంచానికి పరిచయం చేసినందుకు నిజంగా భరణి గారికి కూడా 2 చేతులు పెట్టి నమస్కారం చేయాలి. నిజంగా ఆయన ద్వారానే ప్రపంచంలోకి వెళ్ళింది భరణి గారు. అందుకనే సార్ చెప్పినట్టు భరణి సార్ చదివిన తర్వాత అది విస్తృతంగా ప్రపంచంలోకి వెళ్ళింది, చాలా గొప్ప పేరు వచ్చింది. అందుకే పుస్తకంలో రాసినప్పుడు కూడా నా నాన్నను తన నెత్తిన మోసి ఆకాశానికి ఎత్తిన శివుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి పాదాలకు నమస్కరిస్తూ అని చెప్పి రాశాను. ఆయన రుణం నిజంగా ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేంది. ఈరోజు చాలామంది పెద్దవాళ్ళు పరిచయాలు కానీ ఇవన్నీ కూడా భరణి సార్ చదివిన తర్వాత అది విస్తృతంగా వెళ్ళిన తర్వాత చాలామంది పెద్దవాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. చాలామందితో ట్రావెల్ అవుతున్నాను పెద్దవాళ్ళతోటి. సో ఇదంతా కూడా ఆ శివయ్యే భరణి సార్ రూపంలో వచ్చి నాకు ఎంత ఇది ఇచ్చారు, నన్ను ఒక మెట్టు జీవితంలో ఇండస్ట్రీలో ఒక గొప్ప మెట్టు ఎక్కించారని నేను భావిస్తున్నాను సార్. అలాగే ఇందాక మీరు అడిగారు ఇంకా ఈ బుక్లో ఏమేమి ఉన్నాయని. ఇందులో చాలా ఉన్నాయి సార్. నాన్నెందుకో వెనకబడ్డాడుతో పాటు వేసియా వాటిక అని ఒక కవిత రాసాం. అంటే చాలామందికి వీళ్ళు సమాజాన్ని చెడగొడతారు అని అనుకుంటారు, కానీ బయట ఎవరికన్నా తిండి లేని వాళ్ళకి ఎక్కడో ఒక చోట తిండి దొరుకుతుంది కాబట్టి ఏ ఇళ్ళ మీద తిండి కోసం దాడి చేయట్లేదు. అలాగే అంటే ఇంట్లో పెరట్లో పెంచుకున్న చెట్టు అనే మనం ఒక కాన్సెప్ట్ తీసుకుంటే వాళ్ళకి దారిలో కాసి ఆకలి తీర్చే చెట్లు ఎన్నో ఉన్నాయి. వేసేల జీవితం అది. దానివల్ల మనం చాలామంది కాపాడబడుతున్నాం అనే కోణం నుంచి రాసిన కవిత అది. అలాగే పెద్ద అయిన తర్వాత ఏమవుతావురా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అడిగితే మనం ఒకళ్ళు హీరో అవుతామని, ఇంకో ఇంజనీర్ అవుతామని, డాక్టర్ అవుతాం, రకరకాలుగా చెప్తారు. కానీ పెద్ద అయిన తర్వాత ఏమవుతారో తెలియదు. చిన్నప్పుడు అన్నీ బాగానే చెప్తాం. అందుకనే ఒక ఏమవుతారా అని అడిగితే దానికి కవి ఏమంటాడంటే, ఏమవుతావురా అంటే ఏం చెప్పను, నుదుటి మీద అర్థం కాని గీతలు, కళ్ళ ముందు పెట్టుకున్న చేతిలో కదలికలు లేని గీతలు, రాతని రాతలా కాకుండా గీతలా గీసిన వాడిని అడగండి నేనేమవుతాను. ఏమో ఎప్పుడు ఏమైపోతామో కదా. ఈలోపే నేను నిలబడిన చోటే చెట్టునైపోవాలి, నడుస్తున్న చోటే నదినైపోవాలి, నమ్మకం ఉన్న చోటే నీడనైపోవాలి, జన్మించిన చోటే జ్ఞాపకం అయిపోవాలి, మరణించిన చోటే మరణించిన చోటే మనిషినైపోవాలి అంటాడు. తాగి సార్ ఇలాంటి చాలా మంచి కవిత్వం ఉంది ఒక తండ్రి గురించి. అంటే మనకి సురేష్ గారు బుడిబుడి అడకలు నేర్పించే దగ్గర నుంచి ఇతర దేశాలకు వెళ్ళే దగ్గర వరకు కూడా తండ్రి కొన్ని జాగ్రత్తలు చెప్తాడు. జాగ్రత్త నాన్న అంటే సమయానికి తిన్నావా లేదా అని చెప్పేసి తండ్రి. కానీ తాను ఏమీ ఆశించకుండా, తన యొక్క స్వలాభాపేక్ష లేకుండా తన యొక్క జీవితం మొత్తం కూడా పిల్లల కోసమే దారిపోస్తూ ఉంటాడు. అంటే ఈ నేపథ్యంలో తండ్రి అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రుల పట్ల యువత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమంటే సురేష్ గారు ఏం చెప్తారు? మనం వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళు వినే పొజిషన్లో లేరండి. ఇప్పుడు యువతకి ఏదో చెప్దాం, మీరు మారండి అందాం, ఓ మంచి మాట చెప్పాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇందాక చెప్పింది, రోజు మీ తండ్రికి నమస్కారం చేయండి. తండ్రి కంటే గొప్ప హీరో ఇంకొకడు ఎవరూ లేరు. ఎందుకంటే ఇవాళ మన డిజిటల్ యుగంలో ఉన్నాం సార్. మన మాట మనమే అనట్లా, అద్దం ముందు కూడా 5 నిమిషాలు నుంచోట్ల. సెల్ ఫోన్ ఇవన్నీ కాస్త పక్కన పెట్టి
మన జీవితం, మన భవిష్యత్తు, మనం ఎదిగే తీరు, మనల్ని పెంచిన తీరు, సంస్కారం, సాంప్రదాయం, హిందూ ధర్మం, వీటిని ఈ యువత అలవర్చుకోగలిగితే దేశంలో ఉన్న ప్రతి తండ్రి సంతోషిస్తాడు, భారతదేశం గర్వపడుతుంది. ప్రకాష్ నాయుడు గారు. సార్ చాలా గొప్ప మాట. దాంతోపాటు ఇంకొక చిన్న మాట చెప్పాలి. మనం నడవలేని పరిస్థితుల్లో, అంటే చిన్నప్పుడు నడక రాదు కదా, మనం నడవలేని పరిస్థితుల్లో, మనకి తినడం తెలియని పరిస్థితుల్లో మన అమ్మ నాన్న మనతో ఉన్నారు. వాళ్ళకి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళతో మనం ఉండాలి, లేకపోతే ఈ జీవితం వేస్ట్ అండి. ఎంత సంపాదించి ఏం చేసినా ఇక్కడ ఏది శాశ్వతం కాదు కదా. జ్ఞాపకాలు శాశ్వతం, మనం వాళ్ళకి చేసుకున్న సేవ శాశ్వతం. సో శాశ్వతమైన దాని గురించి మనం ఆలోచించాలి. ఖచ్చితంగా తల్లిదండ్రులకి ఉద్యోగం కంటే అన్నిటికంటే వారికి అవసరమైనప్పుడు వాళ్ళ దగ్గర ఉండడం అనేది ఖచ్చితంగా మంచి పని. ఎంత కష్టమైనా అది చెయ్యండి, ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి. అంతే. ప్రకాష్ నాయుడు గారు మంచి మాట చెప్పారు. అంటే మనకి నడక నేర్పినటువంటి నాన్న ఆయన నడకను కోల్పోతున్న సమయానికి చాలామంది కూడా దూరం అవుతున్నటువంటి సిచ్యువేషను నేటి ప్రస్తుత పరిస్థితిలో కొనసాగుతుంది. దీన్ని అంటే ముఖ్యంగా ఆ తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే కుటుంబ పరిస్థితులను అవ్వచ్చు, అవగాహన చేసుకోవాలా. ఇంతకుముందు సురేష్ గారు చెప్పారు, మన హిందూ సాంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులను గౌరవించుకోవాలా. వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఏవైతే నేర్పారో ఆ పాఠాలని గౌరవించుకుంటూ వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు చాలామంది కూడా అంటే ఇతర దేశాలకు వెళ్ళవచ్చు, లేకపోతే వాళ్ళ ఉద్యోగ పరిస్థితులు అవ్వచ్చు, అన్నిటి కూడా దూరంగా ఉంటున్న సిచ్యువేషన్ ఏ విధంగా చూడొచ్చు అంటారు సురేష్ గారు? అదే అండి, అది నేను చెప్తున్నాను కదా. నేనేమంటున్నానంటే చాలా చిన్నదండి జీవితం, బ్యూటిఫుల్ లైఫ్. ఆ లైఫ్లో మనకున్న గొప్ప బంధం అమ్మా నాన్న. వాళ్ళకి దూరంగా వెళ్తున్నా అంటే ఉద్యోగ బాధ్యతలో, లేకపోతే బ్రతుకు తెరువు కోసం మనం చాలా దూరాలు, చాలా దేశాలు ప్రయాణం చేస్తున్నాం. రోజు ఒక ఫోన్ కాల్, ఇప్పుడు మనకు వీడియో కాల్ కూడా అవైలబిలిటీలో ఉంది. దూరం అవడం, దూరంగా ఉండటం అనేది పక్కన పెట్టి రోజు ఒకసారి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళని పలకరించడం. ఎందుకంటే వాళ్ళు చాలా 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 ఏమీ ఆశించకుండా చాలా చాలా కష్టపడి మనల్ని పెంచుతారు, మనల్ని ముందుకు నడిపిస్తారు, మన విజయాన్ని వాళ్ళ విజయంగా అనుకుంటారు. అలాంటి తల్లిదండ్రులు మూడో అంటే కర్ర స్టిక్ పట్టుకుని నడిచే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి వినిపించే మాట మనదవ్వాలి, వాళ్ళకి కనిపించే వ్యక్తులు మనం అవ్వాలి. వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుతూ ఉండండి, తల్లిదండ్రులకి ఎప్పుడు దగ్గరగా ఉండండి. ముఖ్యంగా నేను ఎందుకంటున్నానంటే ఎవరైనా అమ్మ అమ్మ అంటారు, అమ్మే, కానీ అమ్మ వెనకాల పెద్ద స్థానంలో ఉండేది మాత్రం తండ్రి. అది మనం గుర్తుపెట్టుకుని నాన్నతో ఎప్పుడు పోట్లాడకండి, నాన్నతో ఎప్పుడు గొడవ పడకండి, నాన్నని ఫ్రెండ్లా చూడండి. మీ బైక్ మీద ఎక్కించుకుని తిప్పండి, మీరు అమెరికా వెళ్తే అమెరికా తీసుకెళ్ళండి, ప్రపంచాన్ని చూపించండి. ఇప్పుడు మీకు ఆ హక్కు ఉంది కాబట్టి, మీరు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి ప్రపంచాన్ని నాన్నకి మీరు చూపించి, చిన్నప్పుడు ఆయన చూపించుంటాడు, ఇప్పుడు మీరు చూపించే అవకాశం వస్తుంది. అలా నాన్నతో ఎక్కువ స్నేహంగా ఉండండి, ఎప్పుడు గొడవలు పడకండి. నాన్న ఈజ్ వన్ ఆఫ్ మై, అంటే నా జీవితంలో నాకైతే లేరు కాబట్టి నేను మీకు చెప్పేది ఒకటే, మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా దొరుకుతారు అంటే మీకున్న మీ తండ్రే మీకు బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. రైట్. మీరు చెప్తున్నటువంటి అంశం ప్రకారం ఏ సమస్య వచ్చినా తండ్రితోటి పంచుకోండి, తండ్రితోటి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఒక భాగస్వామ్యంగా ఉండండి అని చెప్తున్నారు. రైట్. ప్రకాష్ నాయుడు గారు, అంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా తప్పు చేస్తే నాన్నున్నాడు, నాన్నతో చెప్తాము అని చెప్పేసి ఆ విధంగా కొంచెం భయం ఉండేది. ఏదైనా సరే తప్పు చేయాలి అంటే మాత్రం నాన్న కొడతాడేమో, నాన్న ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పి, అంటే ఆ భయమే అంటే ఉన్నత శిఖరాలకు కావచ్చు, లేకపోతే జీవితంలో లక్ష్యాన్ని చేరువవటానికి ఒక కారణమై ఉండొచ్చు అనుకోవచ్చా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే నా చిన్నప్పుడు బచ్చాలాట అంటారు, ఈ సిగరెట్ పెట్టెలతోటి మొక్కలతోటి వెళ్ళి బచ్చాలాట ఆడుకునేవాళ్ళు. ఒకసారి పెద్దనాన్నగారి ఇంట్లో, అంటే ఇంట్లో ఆడితే కొడతారని చెప్పి పెద్దనాన్నగారి ఇంట్లో ఆడుతుంటే పెద్దంతా ఏదో పని ఉండి నాన్నగారు వచ్చారు. తలుపులు అలా తీయంగానే మేము కనిపించాం. కొట్టారు సార్. ఆ రోజు కొట్టిన దెబ్బకి ఈ రోజు దాకా కనీసం పేక మొక్క ముట్టుకోలేదు. ఏది కోడి పందాలు కనీసం చూడలేదు సార్. కనీసం వెళ్ళడం కాదు, చూడలేదు. కనీసం ఎక్కడ జరుగుతాయో ఇప్పుడు తెలుస్తుంది, కానీ కనీసం నేను చూడలేదు. ఆ భయం కదా, ఆయన కొట్టడం వల్లే కదా, నా మంచి కోసమే కదా. అది ఖచ్చితంగా సార్ తల్లిదండ్రులకి ఆ భయం ఉంటుంది. ఎందుకంటే పెరిగేటప్పుడు పిల్లలు ఏం నేర్చుకుంటారో, ఏ దారిలో వెళ్తారో
ఏమైనా తప్పుదారిలో వెళ్తారేమో అనే భయంతో వాళ్ళు మన మీద కోపం చూపిస్తారు. ఏమైనా చిన్న తప్పు చేస్తే కొంచెం గట్టిగా మందలిస్తారు లేదా గట్టిగా కొడతారు. ఎందుకంటే వాళ్ళ భయం ఈ తప్పుకే కాదు, ఇంకో తప్పు చేయకుండా ఉండడానికి వాళ్ళు ఎక్కువ భయంతో కొడతారు మనల్ని. అది మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి తప్ప వాళ్ళకి మనం అంటే ఇష్టం లేదు, లేకపోతే అలా అనుకోవడం, లేదంటే వాళ్ళ మీద పగల పెంచుకోవడం ఇవన్నీ చేయకూడదు. ఖచ్చితంగా మన మీద ఎప్పుడు మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు అలా కొట్టడం వల్లే ఈరోజు ఖచ్చితంగా మనం బాగున్నాం. ప్రకాష్ నాయుడు గారు, అంటే ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ఒకప్పుడు తండ్రి చేతిలో తన్నులు తిన్నవాళ్ళు, దెబ్బలు తిన్నవాళ్ళే. కానీ వాళ్ళు చూసినటువంటి మార్గదర్శకం అవ్వచ్చు, ఎవరైనా సరే పిల్లల్ని సన్మార్గంలో పెట్టడానికి తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం ఈ మధ్య ఆ యొక్క సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే రకరకాల వేదికల అయితే మాత్రం వీటన్నిటిని కూడా తప్పుపడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు అంటారు ప్రకాష్ నాయుడు గారు? సార్, ఇప్పుడు అంటే ఒకప్పుడు మనం ఎవరన్నా ఒక అమ్మాయితో మాట్లాడాలి, ఎక్కడో నచ్చారు చూడాలి, మాట్లాడాలంటే అసలు చాలా కష్టం. ఇప్పుడు ఏముంది, అలా చూస్తే ఇలా నెంబర్ వచ్చేస్తుంది, మాట్లాడుతున్నాం. అంటే ఫ్రీడమ్ ఎక్కువైపోయింది సార్, ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. వాళ్ళకైనా కదా, మనకైనా, ఎవరికైనా సరే. అంటే ఒకప్పుడు హద్దుల్లో వాళ్ళు పెట్టేవారు, ఇప్పుడు హద్దులు అనేవి మనం గీసుకోవడం అనేది చాలా మంచి విషయం. ఇంత సోషల్ మీడియా పెరిగిన విధానంలో ఇప్పుడు చాలా తప్పులు జరుగుతున్నాయి. చాలా చిన్న పిల్లలు కూడా చాలా ఈ మొబైల్స్ వల్ల వాటి వల్ల రాంగ్ రూట్లోకి వెళ్తున్నారు. దానివల్ల ఏంటంటే తల్లిదండ్రులు చాలా గమనించాల్సి వస్తుంది, పిల్లల్ని చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఏమో పిల్లలకి నచ్చట్లేదు. దీనివల్ల తల్లిదండ్రులని శత్రువులా చూడడం ఇదంతా చేస్తున్నారు. సో కాబట్టి తల్లిదండ్రులకి తప్పదు, పిల్లలు కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట ప్రపంచం అంతా ఏం బాగాలేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు మీకు శత్రువులు కాదు. ఏ కష్టం వచ్చినా ఫస్ట్ నిలబడేది తల్లిదండ్రులు. వాళ్ళు మీకు ప్రాణం అయినా కూడా ఇచ్చేస్తారు, ప్రాణం అడిగినా కూడా ఇచ్చేసేది తల్లిదండ్రులు మాత్రమే. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. బయట వాళ్ళు కాదు, స్నేహితులు కాదు, ఇంకొకరు కాదు. ఫ్రెండ్స్ సిగరెట్ తాగుతామా, మందు తాగుతామా, లేకపోతే ఇంకోట వాళ్ళకి రావచ్చు, వాళ్ళు ఏమైనా అవసరం ఉంటే చేయొచ్చు. మీకు ప్రాణం ఇవ్వాలి, మీకు ఏదైనా సమస్య వచ్చిందో అడ్డంగా నిలబడాలంటే ఫస్ట్ నిలబడేది అమ్మ నాన్న, ఎవ్వరూ కాదు. దయచేసి ఎవరైనా సరే తల్లిదండ్రుల మాట వినండి. వాళ్ళకు మించి ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో మీకు ఎక్కడ దొరకరు. ఎవరైనా సరే తల్లిదండ్రుల తర్వాత. రైట్. సురేష్ గారు, ఇంతకుముందు మీరు ఒక అంశాన్ని లేవనెత్తారు. అంటే మొబైల్ ఇది ఒక కుటుంబంపై ఒక దుష్ప్రభావాన్ని చూపుతుంది అని చెప్పారు. తల్లిదండ్రులు ఉద్యోగస్తులు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి కొద్ది సమయాన్ని పిల్లలతో గడపలేకపోతున్నటువంటి పరిస్థితి, వాళ్ళు కూడా మొబైల్కి అలవాటు అవడం, రకరకాలైనటువంటి ఏ విధంగా అంటే వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలతోటి ఏ విధంగా ఉండాలంటారు? ఇలాంటి అంశాలని మనం చెప్పొచ్చు అంటారు. తల్లిదండ్రులు బాగానే ఉన్నారండి. ఈ జనరేషన్ పిల్లలు జెన్ ఆల్ఫా, జెన్ జీ, ఏమేమి వస్తాయో తెలియదు, కానీ ప్రస్తుతానికి మనం జెన్ ఆల్ఫాలోను జెన్ జీలోనూ ఉన్నాం అనుకుంటా. తల్లిదండ్రులు పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళని కంటికి రెప్పలానే చూసుకుంటున్నారు. అంటే 1970s, 80s, 90s ఎప్పుడు తండ్రిలానే ఉన్నాడు, తల్లిగానే ఉన్నారు. ఈ జనరేషన్ వచ్చేప్పటికి ఏమైందంటే మన మధ్యకి మొబైల్ రావటం వల్ల అది లేకపోతే ఏదో ప్రపంచాన్ని కోల్పోయినట్టుగా అయిపోతున్నాడు మనిషి. అది పెద్ద మ్యాటర్ కాదండి. ఫోన్ అనేది పెద్ద మ్యాటరే కాదన్న విషయం ఎప్పుడు గుర్తిస్తారో అప్పుడే. మనం 2 గంటలు ఫోన్ ఆఫ్ చేస్తే, స్విచ్ ఆఫ్ చేస్తే ఆల్మోస్ట్ సగం ఆ 2 గంటల్లోనూ చాలాసేపు మన మైండ్ ఆగిపోయిన ఫోన్ మీదే ఉంటుంది. ఏం వచ్చినాయో, ఏం కాల్స్ వచ్చినాయో, ఏం జరిగింది, ఫోన్ మీద అంత జాగ్రత్త ఉంటుంది. మన చుట్టూ ఉన్న మనం కని పెంచి మన పెద్ద చేసిన తల్లిదండ్రుల మీద ఇంకెంత జాగ్రత్త ఉండాలి. తల్లిదండ్రులు ఎప్పుడు కరెక్ట్గానే ఉన్నారండి. తల్లి తండ్రి ఇద్దరు ఎప్పుడు, ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ తల్లిదండ్రులు ఎప్పుడు బాగానే ఉన్నారు. మన మధ్యకు వచ్చిన కొత్త సాధనం వస్తువు ఫోన్. నేను అందుకే చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పాను, ఫోన్ మాట్లాడుకోవడానికి ఫోన్లో, సెల్ ఫోన్లో కెమెరా పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఎవరు తయారు చేసినప్పుడు పెట్టుంటారు కదా, వాళ్ళని కొట్టాలండి క్లియర్గా. నేను ఖచ్చితంగానే చెప్తున్నా, అందులో కెమెరా పెట్టి మొత్తం ప్రపంచాన్ని డిస్టర్బ్ చేశారు ఇవాళ. సో మీరు అడిగారు కాబట్టి ఈ జనరేషన్లో తల్లిదండ్రులు పిల్లల మధ్యన ఒక చిన్న అడ్డుగోడలాగా తయారవుతుంది మొబైల్. ఎందుకంటే ఇంట్లో ఉంటాడు, నాన్న పక్కనే ఉంటాడు, వీడు ఆయన పాపం వీడు మాట్లాడలేదు కానీ ఏ టీవీ చూస్తూ ఉంటారు. అది తప్పండి. కనీసం ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడైనా సెల్ ఫోన్ తీసి సైలెంట్ మోడ్లోనూ ఇంకోటో పెట్టి పక్కన పెట్టేది. ప్రపంచాన్ని ఉద్ధరించే కార్యక్రమాలు ఏమి మనం సెల్ ఫోన్ ద్వారా చేయట్లా. సెల్ ఫోన్ మాటని ఎక్కడి నుంచి అక్కడికి అందించడానికి, అక్కడి నుంచి ఇక్కడ అందించడానికి అంతే. సెల్ ఫోన్ లేనప్పుడు బ్రతకలే మనం, ఫోన్లో బ్రతకలే మనం, లెటర్స్లో బ్రతకలే మనం, బతికేంగా. ఇప్పుడైతే వేగం. ఈ వేగంతో పాటు బంధాలని, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మర్చిపోతున్నాం. తీయని జ్ఞాపకం
ఏదైనా ఉంది అంటే మన తండ్రితోనో తల్లితోనో గడిపినాయి. మిమ్మల్ని అడిగితే టక్ మన ఒక 2 విషయాలు చెప్పండి అంటే మా అమ్మ అప్పుడు అలా పెట్టింది, మా నాన్న ఇలా చేశాడనే చెప్తాం, వేరే ఏం గుర్తుకురావు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీరు అడిగారు కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, అమ్మా నాన్న ఒకే చోట మనకి దొరికినప్పుడు, మనతో పాటు ఉన్నప్పుడు, కలిసి భోజనం చేస్తున్నప్పుడు, కలిసి టిఫిన్ తింటున్నప్పుడు, కలిసి సినిమాకి వెళ్ళినప్పుడు, కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టండి, అంతే. ప్రకాష్ నాయుడు గారు, సార్ మీరు ఎలా స్పందిస్తారు? అంటే ఒక తల్లిదండ్రులతోటి ఉండేటటువంటి విధానం, ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో, సెల్ ఫోన్ ఏదైతే ఉందో, దీనివల్ల ఎక్కువగా తల్లిదండ్రుల మీద పిల్లలకి కొంచెం దూరమైనటువంటి బంధాలు దూరం అవుతున్నాయని చెప్పేసి సురేష్ గారు చెప్తున్నారు. మీరు ఎలా స్పందిస్తారు? వాస్తవం సార్, అది పూర్తిగా వాస్తవం. అంటే మన పక్కనున్న మనుషులను వదిలేసి ఎక్కడో ఉన్న మనుషులతో కనెక్ట్ కావడానికి మనం అలవాటు పడిపోతున్నాం దానివల్ల. అంటే పక్కన ఉన్న వాళ్ళని వదిలేసి ఎక్కడ ఉన్నవాడు కావాలి, ఎవరితోనో మాట్లాడాలి. నేను పెంచిన వాళ్ళతో మాట్లాడు, నేను కన్న వాళ్ళతో మాట్లాడు, నీకోసం కష్టపడుతున్న వాళ్ళతో మాట్లాడు. ఇవన్నీ వదిలేసి ఎంతసేపు చూడండి, ఏ తల్లి అమ్మ భోజనం చేద్దుగానంటే ఉండమ్మా ఫోన్ పట్టుకుని, ఉండమ్మా అండం, అమ్మ ఇంకా పడుకోలేదంటే ఉండమ్మా, ఇదే ఫోన్ చూస్తూ ఇలాగా ఇదైపోయింది సార్. అంటే ఫోన్కి తల్లిదండ్రులకి అడిక్ట్ కావాల్సిన వాళ్ళు ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు, లేదా తన జీవితానికి లైఫ్కి అడిక్ట్ కావాల్సిన వాళ్ళు ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఇది ఎంత అంటే ఒక నిజమైన జీవితాన్ని మానేసేసి ఒక మాయా ప్రపంచంలో పడిపోతున్నాడు మనిషి. అసలు మాయని జయించాలి కదా. మన సంప్రదాయ ప్రకారం ఇదే ఏంటంటే, మనం మాయని జయించి నిజాన్ని చూడాలి. ఇప్పుడు నేను అంటాను, నా పాత్ర ఏదైతే ఉందో, ఈ ప్రకాష్ అనే పాత్ర ఏదైతే ఉందో ఈ జీవితంలో, ఈ పాత్ర పోషిస్తున్న నటుడినే కాదు, ఈ పాత్రను గమనిస్తున్న ప్రేక్షకుడిని కూడా నేను, ఈ పాత్రను గమనించే ప్రేక్షకుడిని కూడా నేను అలా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. ఖచ్చితంగా ఈ మాయ నుంచి బయటికి రావాలి. 2 తల్లిదండ్రులు చేసే ఒక చిన్న మిస్టేక్ సార్ ఏంటంటే, ఇప్పుడు చిన్నపిల్లలకే ఏడుస్తూ ఉంటే చిన్నప్పటి నుంచి సార్ ఒక 6 నెలలు 7 నెలలు అయితే వాళ్ళు ఫోన్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఫోన్ అంటే చిన్నప్పటి నుంచి గోరుముద్దలు తినిపించడం అలవాటు చేసినట్టు ఫోన్ అలవాటు చేసేస్తున్నారు. దానివల్ల అది చాలా ప్రాబ్లం అవుతుంది సార్. చిన్నపిల్లలకి కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు అసలు ఫోన్ వదలట్లేదు. ఏది ఫోన్ లేకపోతే అన్నం తినరు, ఫోన్ లేకపోతే నిద్రపోరు, ఫోన్ లేకపోతే ఏం చేయరు. సో ఆ అలవాటు పిల్లలకి దయచేసి చేయకండి. మీ పెద్దవాళ్ళ దగ్గర ఉండండి, ఆ పిల్లలు పెంచే విధానంలో పెద్దవాళ్ళ దగ్గర ఉంచి పెంచండి తప్ప ఫోన్ ఇచ్చేసి అది చిన్న ఇది కింద కనబడుతుంది, రేపు అది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తే రేపు అది ఏ స్థాయికైనా వాళ్ళని నాశనం చేస్తుంది. అది ఖచ్చితంగా మంచిది కాదు, ఆరోగ్యపరంగా మంచిది కాదు, ఏ రకంగానూ మంచిది కాదు. దయచేసి చిన్నపిల్లలకి ఎవ్వరూ కూడా ఫోన్లు అలవాటు చేయకండి. తల్లిదండ్రులందరికీ నమస్కరించి చెప్తున్నాను. రైట్. సురేష్ గారు, ముఖ్యంగా అన్నాదమ్ముల అనుబంధానికి, అలాగే అక్కా చెల్లెల అనుబంధానికి, కుటుంబ బంధానికి మూలం నాన్న. ఈ నాన్న పాత్ర ఇప్పుడు అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతవరకు అంటే కొంచెం కనుమరుగవుతుందనేటటువంటి విషయాలు కూడా తెరపైకి వస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అదే అండి, నేను చెప్పాను కదా ఇందాక మీకు, రోడ్ రోలర్ అవసరం అయిపోతే దాని పని అయిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తా అన్నట్టుగా తయారైన పరిస్థితి. కానీ దాంతో అవసరం ఉంటుంది, అది లేకపోతే రోడ్డే లేదు, మార్గమే లేదు, గమ్యమే తెలియదు. అది ఉంటేనే అంటే ఉన్నంత వరకే, నాన్న ఉన్నంత వరకే ఆ బంధాలన్నీ కూడా ఒక కలిసికట్టుగా ఉంటున్నాయి. నాన్న గనక ఆ కాలం చేస్తే మాత్రం ఆ బంధాలన్నీ కూడా ఎవరికి వాళ్ళు యమునా తీర అన్నట్లుగా నేడు ప్రపంచంలో ఉంది. అవును, అదే చెప్తున్నాను. నేను రీసెంట్గా చేశాను కదండి, ఆత్మకథ అని ఒక సినిమా చేశాను. ఆ సినిమాలో నాకు చెప్పినప్పుడు ఆయన హీరో అంటే హీరో అనుకుంటాం, ఫైట్లు చేస్తాడు, లేకపోతే డాన్సులు చేస్తాడు, ఇంకా ఏదో కామెడీలు చేస్తాడు, ఫన్ చేస్తాడు, డైలాగులు చెప్తాడు. ఇలా కాదండి. నాకు గుండ్రెడ్డి శ్రీనివాస్ గారు డైరెక్టర్ చెప్పగానే నా క్యారెక్టర్ ఏంటి సార్ అని, ఎందుకంటే నేను చాలా సినిమాల్లో చాలా పాత్రలు చేస్తూ ఉంటాను. కానీ ఆయన మీ క్యారెక్టర్ ఫాదర్ సార్ అన్నాడు, ఫాదరే హీరో సార్ అన్నాడు. నాకు అదృష్టంగానే అనుకుంటా ఆ ఫాదర్ హీరో క్యారెక్టర్ నాకు రావటం. నిజంగానే అప్పుడు అనుకున్న నిజ జీవితంలో మనకు కనిపించే మొదటి హీరో ఫాదరే కదా. ఆ ఫాదర్ క్యారెక్టర్ నాకు చాలా ఏళ్ల తర్వాత నా ప్రయత్నానికి ఫలించి ఫాదర్ క్యారెక్టర్ ద్వారా త్వరలో మేము ముందుకు వస్తున్నానని అనిపించింది. అందుకే చెప్తున్నాను కదండి, విలువలను వదిలేయకండి, మన బంధాలను దూరం చేసుకోకండి. చాలామందికి అంటే మీరు ఒక మాట చెప్పమన్నారని చెప్పడం కానీ వాళ్ళు వింటారో లేదో నాకు తెలియదు, కానీ నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా ఈ జనరేషన్ని. మరి జన్ జన్ ఆల్ఫానో జన్ జడ్డో నాకు తెలియదు, కానీ ఉన్న ఫ్రాంక్గా నేను చెప్పేది ఒకటే, మనకి దగ్గరగా ఉన్న వాళ్ళని, మన బంధాలని, అమ్మ నాన్నల్ని ఎప్పటికీ గుండెల్లో పెట్టుకోండి. మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారు. వాళ్ళకి పని ఏంటంటే నాకు అర్థం కాదు. చాలామంది అంటూ ఉంటారు, మా నాన్నకి చేదస్తావురా, మా అమ్మ చెప్తే వినరా,
అరే మా నాన్న వినట్లేదురా ఏంట బయట మాట్లాడుకుంటుంటారు. ఎందుకు వినట్లేదు? ఎవరి కోసం వినట్లేదు? ఆయన కోసం వినట్లేదు కాదు, నీ కోసం వినట్లేదు. నువ్వు చెడు మార్గంలో వెళ్తున్నావు కాబట్టి నేను ఆపడానికి ఆయన వినట్లేదు. నీ కోసం ఆలోచిస్తున్నాడు రా నాయన, నీవు అర్థం చేసుకో. నీకు అంతకంటే నేను చెప్పలా. నేను చెప్పలేను, నిజంగా చెప్తున్నా. ఈ జనరేషన్ వాళ్ళకి చాలామందికి నాకు నేను స్కూల్కి వెళ్తూ ఉంటానండి మా అబ్బాయిని తీసుకురావడానికి. అంటే నా వైఫ్ మార్నింగ్ వాడిని డ్రాప్ చేస్తే నేను ఈవినింగ్ నేను కావాలని నాకు ఇష్టం అలా నేను పొందలేకపోయాను. నేనే కావాలని టైం చూసుకుని నాకు టైం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాడిని తీసుకురావడానికి స్కూల్కి వెళ్తాను. చాలామంది ఫాదర్స్ మండు టెండలో ఆ కొడుకు వస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తాను. నా కళ్ళల్లో నా పక్కన ఉన్న వాళ్ళ ఫాదర్స్ నుంచి ఉంటారు చాలామంది ఫాదర్స్. ఆఫ్టర్నూన్ వాళ్ళు వచ్చి వాళ్ళందరూ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, పెద్ద పెద్ద జాబ్స్. ఎందుకని? వాడు పరిగెత్తుకుంటూ వస్తుంటే నడుచుకుంటూ వస్తుంటే వీళ్ళు అలాగే పాపం ఎండలో నుంచుని ఉంటారు. ఎందుకని? వై? అవసరం ఏంటి? ఆయన కూడా ఆటో పెట్టేసి నీకు ఎక్కడో ఏదో పెట్టి నువ్వు వెళ్ళరా, నువ్వు చదువుగారా, నువ్వు వదిలేయచ్చు కదా. ఇంకా అదే అంటున్నాను, అమెరికా లాంటి అగ్రదేశాల్లో వదిలేస్తారేమో ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు బతకంటారా అని. కానీ నాన్న చివరిదాకా మనం చేపట్టుకునే ఉంటాడు. నీకు అన్నీ తెలుసు అనుకున్నప్పుడు కూడా నీ చేపట్టుకునే నడిపిస్తాడు. మీకు దొరకడు నాన్న లాంటి హీరో, అంతే, దొరకడు. రైట్, థ్యాంక్ యూ అండి. జెమినీ సురేష్ గారు, సినీ నటులు, ప్రకాష్ నాయుడు గారు, రచయిత. దానికి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి యొక్క ప్రాధాన్యత, ముఖ్యంగా కుటుంబంలో తండ్రి ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు, తండ్రి జీవితంలో హీరోగా ఏ విధంగా ఉంటున్నారు, తన కుటుంబం కోసం ఏ విధంగా ఆయన తపన ఆరాటం అవచ్చు సవివరంగా వివరించినందుకు ధన్యవాదాలు. దానికి ఫాదర్స్ డే రోజు ఫాదర్ నడక నేర్పినటువంటి ఫాదర్కి నడక కనుమరుగవుతున్న తరుణంలో, అతను ఆ నడకను కోల్పోతున్న తరుణంలో ఆసరాగా నిలబడండి, కుటుంబంతో స్పెండ్ చేయండి. సెల్ ఫోన్లు అవ్వచ్చు, సోషల్ మీడియాలో అవ్వచ్చు, వీటన్నిటికి కూడా దూరంగా ఉండాలని చెప్పేసి భక్తులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్లోనే అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా